అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ కుట్టును కాంగ్రెస్ విప్పిందా? సీఎం రేవంత్ ఛాలెంజ్ ని కేసీఆర్ ఎందుకు స్వీకరించలేదు? కేసీఆర్ ఒకటి తెలిస్తే రేవంత్ మరొకటి చేశారా? నిధులపై ఆమరణ దీక్ష సవాల్ని కేసీఆర్ ఏ విధంగా స్వీకరించనున్నారు? రేవంత్ తో కలిసి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారా? ఈ పరీక్షా కాలాన్ని గులాబీ బాస్ ఎలా ఎదుర్కోబోతున్నారు? సీఎం రేవంత్ ఉచ్చులో చిక్కుకున్న కేసీఆర్, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో దీక్షకు సవాల్. చచ్చుడో నిధులు తెచ్చుడో చూద్దామని వెల్లడి. రేవంత్ రెడ్డి దీక్ష చేస్తే మేం రక్షణగా ఉంటామన్న హరీష్ రావు. కేసీఆర్ వస్తే తాను దీక్షకు సిద్ధమని వెల్లడి. బీజేపీ చుట్టూ ఆ రెండు పార్టీల రాజకీయం తిరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని తెలంగాణ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేసింది. ఈ ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా పనిచేసింది. దీంతో ఇటు బీజేపీ అటు అధికార బీఆర్ఎస్ కు తీవ్రంగా నష్టం జరిగింది. బీజేపీకి ఆశించిన సీట్లు రాకపోగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో లోక్సభ ఎన్నికల సమయంలో కూడా రేవంత్ రెడ్డి మళ్లీ ఇదే నినాదంతో ప్రచారం చేశారు. కానీ ఈసారి బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరిగింది. బీజేపీపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని, రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరుతారని ప్రచారం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపుపై కొంత ప్రభావం చూపింది. అది బీజేపీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. అయితే బీఆర్ఎస్ ప్రచారానికి ఓ బలమైన కారణం ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి వేదికను పంచుకున్నారు. వేదికపై నుంచి గుజరాత్ మోడల్ స్ఫూర్తిగా తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమయంలో రేవంత్ తన ప్రసంగంతో కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం గొడవలు పడి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇక వేదికపై మోదీని పెద్దన్నగా ప్రకటించారు. దీంతో లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు. ఫలితంగా అధికార కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయి. తాజాగా కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చించి కేంద్రం తీరును తప్పుబట్టారు. తామేమీ ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ సంపదను తెలంగాణకు కేటాయించాలని కోరడం లేదన్నారు. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి అధిక నిధులు వెళ్తున్నా తెలంగాణకు మాత్రం కేంద్రం మొండి చేయి చూపడం సరికాదన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరించారు. ఇక మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ప్రధానిని రేవంత్ బడేబాయ్ అని ప్రస్తావించడంతో రేవంత్ మోదీ మధ్య దోస్తీ కుదిరిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. శాసనసభలో కేంద్రం వైఖరిపై చర్చ సందర్భంగా ప్రధానిని ఉద్దేశించి రేవంత్ పదునైన విమర్శలు చేయడంతో బీఆర్ఎస్ ఆరోపణల్లో పస లేకుండా పోయింది. మరోవైపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను టార్గెట్ చేశారు. తాను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని, జిల్లా పరిషత్ నుంచి సీఎం వరకు పదవుల్లో పనిచేశానని తెలిపారు. కేటీఆర్ కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు. రేవంత్ రెడ్డికి మేనేజ్మెంట్ కోటాలో సీఎం పదవి వచ్చిందని విమర్శించారు. ఇలా ఇద్దరి మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం సాగింది.
వేదికగా కేంద్రంపై తమ వైఖరి ఏమిటో స్పష్టత ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరణతో పాటు అవసరమైతే ఢిల్లీలో దీక్ష చేస్తామని తెలిపారు. అందుకు కేసీఆర్ కూడా రావాలని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తమ నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ కు ఏర్పడింది. ఎందుకంటే కొన్ని నెలలుగా బీజేపీపై గులాబీ నేతలు విమర్శలు చేయడం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో కూతురు అరెస్టుపై కేసీఆర్ భావోద్వేగానికి లోనైనా కేంద్రంలోని బీజేపీని గాని ప్రధాని మోదీని గాని పల్లెత్తు మాట అనలేదు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై అసెంబ్లీ బయట అసంతృప్తి వ్యక్తం చేసినా పెద్దగా విమర్శలు చేయలేదు. మరోవైపు కేటాయింపులు తగ్గడానికి రేవంత్ రెడ్డే కారణమని ఆరోపించారు. చోటేబాయ్కు బడేబాయ్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. తనపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు రేవంత్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ద్వారా నోరు మూయించారు. కానీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పొత్తు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కమలంతో తమకు ఎలాంటి దోస్తాన్ లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత గులాబీ పార్టీపై ఉంది. ఇందుకోసం ఇప్పుడు బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో చూడాలి. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి.